who wants to cut chicken neck to separate northeast India. They are all chicken neck. మనకి సిలిగురి కారిడార్ అది. So they are all urban దిమాగి నక్సల్స్. Who want to separate? అంటే ఇంకా సెపరేట్ కంట్రీ చేయాలనా? షర్జీల్ ఇమామ్ మాట్లాడింది అదే కదండి, సిఏఏ రైట్స్ అప్పుడు చికెన్ నెక్ కట్ చేసేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం పోతుంది అని చెప్పాను. అంతా ఒక సెపరేట్ కంట్రీ అయిపోతుంది, దానికి సెపరేట్ కంట్రీ పేరు పెడదామనా? అది ఇంకా మన నుంచి లేనప్పుడు ఇంకా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి ఫేస్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ టచ్ కూడా అవ్వలేదు. భారత్ జోడో యాత్ర అని చెప్పి నువ్వు పేరు పెట్టినప్పుడు నార్త్ ఈస్ట్ ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకు లేదు నార్త్ ఈస్ట్? ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. హూ సపోర్ట్ మావోయిస్? ఇప్పుడు చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ రిజెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ మావోయిస్టులు నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ నమ్మరు. కమ్యూనిస్టులు దే డోంట్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, దే డోంట్ బిలీవ్. వరవర్రావే చెప్పాడు నిజానికి మీరు అడిగారు కదా ఎవరి దిమాగి నక్సల్ అని. మన దేశంలోని విపక్ష పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్టులు దే ఆర్ దిమాగి నక్సల్స్. సిపిఐ సిపిఎం దే ఆర్ ఓపెన్ మావోయిస్ట్ సపోర్టర్స్. మావోయిస్ట్ డోంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే డిస్పైట్ నోయింగ్ దట్ ఆర్ ఇన్ ద దిమాగి నక్సల్స్. దాని తర్వాత హూ స్టాండ్ విత్ టెర్రరిస్ట్. యాసిన్ మాలిక్ తోని మన్మోహన్ సింగ్ ఫోటో దిగింది లేదా మనకి? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ తిరిగింది. సో దే ఆర్ ఆల్ దిమాగి నక్సల్స్. కాంగ్రెస్ దిమాగి నక్సల్. సపోర్ట్ ఆర్టికల్ 370. వీళ్ళు అంటారు కదా ఆర్టికల్ 370 కావాలని చెప్పి. సో ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? మన దేశంలోని విపక్ష పార్టీ దురదృష్టం ఏంటంటే ఏ దేశంలో అయినా సరే విపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోరాడతాయి కానీ దేశానికి కాదు. మన దురదృష్టం ఏంటంటే మన దేశంలోని విపక్ష పార్టీలు మన దేశానికే వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇఫ్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఎ దిమాగి నక్సల్, ఇట్ మీన్స్ యు ఆర్ ఎంకరేజింగ్ సెపరేటిజం. ఈ నక్సలైట్లు మీరు చూడండి, పశుపతి టు తిరుపతి కారిడార్ అంటే ఏంటి? నథింగ్ బట్ సపరేటింగ్ భారతే కదా. ఇలా వచ్చేస్తుంది మొత్తం భారత్, ఒక సెక్షన్ అంతా సపరేట్ అయిపోయినట్టే. సో దాన్ని సపోర్ట్ చేసే వీళ్ళని రాహుల్ గాంధీ ఒకసారి ఒక యుఎస్ వాళ్ళతో మాట్లాడాడు వెన్ హీ వాజ్ ద డిఫాక్టో పిఎం. హిందూ టెర్రరిజం డేంజరస్ జైషే మొహమ్మద్ కంటేనా. ఇప్పుడు అనొచ్చు రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఈ దేశంలోని విపక్షాలు టెర్రరిస్టుల జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, పాకిస్తాన్ కంటే డేంజరస్. ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు ముసుగుల్లో ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, మనతోనే ఉంటారు. అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఐ డోంట్ హెజిటేట్ టు సే దట్ దే ఆర్ మోస్ట్ డేంజరస్ దెన్ పాకిస్తాన్, లష్కర్ ఎ తోయిబా, ఇస్లామిక్ టెర్రరిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే వాళ్ళ యాక్టివిటీస్ ఫుల్ఫిల్ అవుతాయి. దురదృష్టవశాత్తు మన దేశంలోని విపక్ష పార్టీలే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. నక్సలిజం ఇప్పటికీ లైక్ జల్సా సినిమాలో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు అంటే వాళ్ళని ఆకర్షించేంత బలమైన నరేటివ్ ఇంకా కలిగి ఉందా? లైక్ ఇప్పుడు ప్రధానంగా ఆర్మ్డ్ మూవ్మెంట్ లాగానే మిగిలిపోయిందా? ఆర్మ్డ్ మూవ్మెంట్ లేదండి, అది క్రష్ అయిపోయింది, కంప్లీట్లీ క్రష్డ్, డెసిమేటెడ్. అది ఇంకా థానోస్ చిరికేసినట్టుగానే మొత్తం 0 డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు నక్సల్ ప్రభావితమైన. గన్ను గొప్పదా పెన్ను గొప్పదా? పెన్నే. మరి ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుందా దిమాగి నక్సల్స్ గురించి. నేను అందుకే కదా పెన్ను గొప్పదన్న. ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు లైక్ మోర్ పవర్ఫుల్ ఆర్మ్ విచ్ కెన్ ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ others also 100% to become more దిమాగి నక్సల్స్. yes అందుకే కదా ప్రభుత్వం కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయాలని అంటుంది. సో చేస్తున్నారా ఆల్రెడీ? ఐ థింక్ ఇట్ కుడ్ బి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఏం జరగబోతుంది? లైక్ లెట్స్ ఇమాజిన్ ఇప్పుడు ఆ కెమెరామ్యాన్ ఉన్నారు, అతను దిమాగి నక్సల్ అని చెప్పేసి ఇప్పుడు మనతో ఇక్కడ కెమెరా మన ముందు ఇక్కడ ఉండి షూట్ చేస్తున్నారు, కానీ ఆన్ అదర్ సైడ్ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నాడు సంథింగ్ యూజింగ్ దిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టు ప్రమోట్ సంథింగ్, టు ఎక్స్ప్రెస్ హిస్ ఆర్టికల్ ఏదైతే ఉందో మన ఫ్రీడమ్ స్పీచ్ ఏదైతే ఉందో అది అంతా వాడుతున్నారు. ఇప్పుడు అతన్ని గుర్తించారు లైక్ త్రూ ఆల్గరిథం అయి ఉండొచ్చు, త్రూ కీవర్డ్స్ అయి ఉండొచ్చు, త్రూ హిస్ ట్వీట్స్ అయి ఉండొచ్చు, త్రూ హిస్ ఏమంటారు లైక్ రీచ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అతని మీద ఉండే యాక్షన్స్ ఏంటి? నేను దిమాగి నక్సల్ అన్న ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆయన నక్సలైట్లలో కూడా బ్రెయిన్ వాష్ అయిపోయే పరిస్థితి నేను చూసిన అతన్ని ప్రత్యక్ష ఉదాహరణ చెప్పినట్టుగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాంట్లో మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు నిజాలు తెలియకుండా. మీరు ఎప్పుడు అన్నారు కదా ఆల్గోరిథం చూసి ఇవి అని. సో దాంట్లో తెలిసిపోతుంది.
వాళ్ళు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు. జస్ట్ ట్వీట్ వరకు చేసి వదిలితే మేబీ ఓకే ఫైన్ ఇన్ ది సెన్స్ వాళ్ళ మీద అంత సివియర్ ఉండదు. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డూబియస్ లింక్స్, సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ చట్టం తన పని చేసుకుపోతుంది. ఫేమస్ డైలాగ్ మనకు ఉండనే ఉంది కదా. అండ్ ఐ రియల్లీ హోప్ ఐ విల్ సీ సౌరవ్ దాస్, అశుతోష్ రాంక్ అండ్ అభిజిత్ ఫేసింగ్ ద మ్యూజిక్ ఆఫ్ లా. I really hope. I hope they will. ఇప్పుడు ఒక వ్యక్తి మీరే అన్నారు లైక్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇలా ఉంటాయి. బట్ ఇన్ జనరల్ నేను బీజేపీ సపోర్టర్ని అనుకుందాం. బీజేపీ సపోర్టర్ని అయ్యుండి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించిన, లేకపోతే వెంటనే లైక్ అలాంటివైనా చేస్తే నన్ను యాంటీ నేషనల్ అంటారు. సో నేను పార్టీలో ఉండేలా చెయ్యొచ్చా? అండ్ వన్ మోర్ థింగ్, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఈ రెండింటిని అసలు ఎలా వేరు చేయాలి? ఐ థింక్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నిజంగానే కరెక్ట్ చెప్పారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ ఫ్లో. మొన్న సిజేపీ ప్రొటెస్ట్ అయ్యింది, ఇప్పుడు మొన్న జార్ఖండ్లో మన ప్రొటెస్ట్ అయ్యింది. జార్ఖండ్లో జరిగిన ప్రొటెస్ట్ని మనం ఇంకా అందులో అది ఎక్కువ జెన్యూన్ అని చెప్పేసి మనమే మాట్లాడుకున్నాం. మీరు కూడా వచ్చారు, సురేష్ కోచల్ గారు కూడా చెప్పారు అది కొంచెం ఎక్కువ జెన్యూన్, బట్ వాళ్ళకి ఎక్కువగా ట్రాక్షన్ రాలేదు అని చెప్పేసి. దే వర్ వెరీ జెన్యూన్. బట్ ఢిల్లీలో జరిగిన సిజేపీ ప్రొటెస్ట్ అది హైజాక్ చేయబడింది, ఎవరెవరో వచ్చారు, ఇన్ఫిల్ట్రేట్ చేశారు అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు చాలా జెన్యూన్, బట్ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ కాదు కదా, వాళ్ళు ఇంటర్నేషనల్ కాదు. బట్ వాళ్ళు ప్రభుత్వ విధానాలని, వాళ్ళు జరిగిన ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించారు. బట్ వాళ్ళపైన ఇంటర్నేషనల్ అని ముద్ర వేసే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు జెన్యూన్, బట్ దే ఆర్ నాట్ ఇంటర్నేషనలిస్ట్. బట్ ఇప్పుడు కొత్తగా ఈ దిమాగి నక్సల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక టర్మ్ ఉంది కాబట్టి వాళ్ళపైన ఆ ముద్ర వేయడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది కదా. ఇప్పుడు ఇంకా ప్రమాదకరం కదా. ఎస్ ట్రూ. జార్ఖండ్ ప్రొటెస్ట్ లో చేసే వాళ్ళు ఎవరు కూడా బస్ నామ్ రహేగా అల్లా కానీ ఇక్కడ వందే మాత్రం పాడకూడదు, జై శ్రీరామ్ అనకూడదు, భారత్ మాతాకి జై అనకూడదని, షర్జీల్ ఇమామ్ కి బెయిల్ ఇప్పియాలని, మేరా లింక్ మేరా అధికార్ లాంటివి, ఆర్టికల్ 370 పెట్టాలి, అవేం అనలే కదండి. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాంటీ నేషనల్స్. నేను ఫస్ట్ నుంచి అన్న నీట్ ప్రొటెస్ట్ తెలిసిపోతుంది 100%. యాంటీ నేషనల్స్ నేను అదే అన్నా, కొంచెం టైం రావాలి. టైం వస్తే వాళ్ళే బయట పెట్టుకుంటారు అందరూ. ఇలాంటి నినాదాలు ఏవి లేకుండా కూడా ఓన్లీ లైక్ జెన్యూన్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళపైన కూడా యాంటీ నేషనల్ అని ముద్ర పడింది కదండి. పడిందండి చాలా మంది. ఐ డోంట్ అంటే జనరలైజ్ చేసేసారు. ఎవరు డిడ్ గవర్నమెంట్ డూ దట్? ఎప్పుడు చాలా మంది, ఇప్పుడు మోడీ గారే ఇవ్వలేదు, యోగి ఆదిత్యనాథ్ ఇవ్వలేదు, మన అమిత్ షా గారు ఇవ్వలేదు. బట్ సపోర్టర్స్ లైక్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ ఇలాంటి ఏదో జరుగుతుంది, దీన్ని ఖండిస్తున్నాం, ఇలా జరగకూడదు, వీళ్ళందరినీ ఈ యూత్ ఇలా చేస్తున్నారు కదా చెప్పేసి అంటున్నారు కదా. ఖండించడం ఇప్పుడు వాళ్ళ ఇష్టం. బట్ నిజంగా ఇలాగే కనుక కాంగ్రెస్ అంతా చేస్తే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ జరిగింది, ఒక్క మీడియా పర్సన్ ని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. జార్ఖండ్ లో మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేసారు, వాళ్ళు ప్రొటెస్ట్ కవర్ చేస్తున్నారు. అవునా? ఎస్, ప్రొటెస్ట్ ని జెన్యూన్ గా కవర్ చేస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేసారు. నిజానికి బీజేపీ హయాంలో బీజేపీని ఎంత ఫేక్ న్యూస్ రన్ చేసినా సరే బీజేపీ వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకోరు. బీజేపీ చాలా మంది మోదీ గారి సపోర్టర్స్ ఏమంటారంటే ఒక్క రోజుకి డిక్టేటర్ అవ్వండి మీరు అని అంటారు. అట్లీస్ట్ బికమ్ డిక్టేటర్ ఫర్ వన్స్. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ ముద్ర ఉంది, మీరు కొత్తగా మీరు తెచ్చుకునే పేరేం లేదు కదా, మీరు అవ్వండి అని అంటారు. అండ్ లో లెవెల్ అంటారా, ఓవర్ ఎంథూజియాస్టిక్. ఇప్పుడు కాంగ్రెస్ లో సపోర్టర్స్ ఎవరన్నా మాట్లాడేది నేను ఎప్పుడన్నా తీసుకునేది కాంగ్రెస్ కి ఆపాదించానా? ఐ నెవర్ డిడ్. కాంగ్రెస్ హయార్కీలో ఎవరైతే ఉంటారో ఆఫీస్ బేరర్స్ ఉంటారో నేను వాళ్ళదే అంటాను నేను ఎప్పుడైనా. సో లో లెవెల్ వాళ్ళు జోష్ మే హోష్ కో జాతే అని సంథింగ్ ఏదో హిందీలో అంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు, అంటే టు ఇంప్రెస్ ద బాస్ అవ్వచ్చు, నిజాలు తెలియకపోవడం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్, వాళ్ళ నాలెడ్జ్ అంతా మినిమల్ ఉంటుంది కంపేర్ టు ఈగిలైలో వాళ్ళు చూడరు కదా. సో ఐ కెన్ 100% సే బీజేపీ హయాంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టూ మచ్ ఉంది. ఇట్ షుడ్ నాట్ బి దట్ మచ్. కాంగ్రెస్ హయాంలో అన్డౌటెడ్లీ ఎంత లేదు. రేపిస్ట్లని సమర్థించిన చరిత్ర కాంగ్రెస్ హయాంలో ఉంది. తెహల్కా బీజేపీలో కూడా ఉంది కదండి, చాలా మంది మీద కేసెస్ అయ్యాయి. బ్రిజ్ భూషణ్ ది హీ వాజ్ అక్విటెడ్. బ్రిజ్ భూషణ్ ది బయటకు వచ్చేసారు, పొలిటికల్లీ మోటివేటెడ్ అని కోర్టే. పొలిటికల్లీ మోటివేటెడ్ ఉన్నావ్ రేప్ కేస్
ఉన్నావ్ రేప్ కేసు కాశ్మీర్లో ఉన్నావ్ రేప్ కేసు ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అని. మీరు ఆ ఉన్నావ్ రేప్ కేసులో అక్కడ ఎవరైతే పోరాడిన వాళ్ళది చూస్తే మీరు గనక అక్కడికి వెళ్ళినట్టయితే అది నిజం తెలిసేది ఏంటంటే ఇట్ వాజ్ అ డెమోగ్రఫీ చేంజ్ అటెంప్ట్. అది ఆ డెమోగ్రఫీ చేంజ్ అటెంప్ట్ జరగడానికి చేసింది అది. ఇంకో కేసు ఉందండి, హాథ్రస్ యూపీలో హాథ్రస్, లైక్ లారీతో గుద్దించి చంపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, లైక్ సాక్షులు వాళ్ళే ఉంటే, లైక్ ఢిల్లీలో I'll tell you exactly అది ఏ కేసు ఏంటో చాలా మంది మీద ఉన్నాయి, లైక్ ఈవెన్ ఇన్ బీజేపీ కేసులు వెయ్యడం చాలా మంది మీద వేశారు. బట్ ఎన్ని రుజువయ్యాయి? ప్రజ్వల్ రేవర్ నాది రుజువైంది, బీజేపీ డిసోన్డ్ హిమ్. కర్ణాటక జేడీఎస్ రీసెంట్లీ మళ్ళీ ఇంకో పెన్ డ్రైవ్ దొరికింది, అందులో మళ్ళీ అబ్సిన్ కంటెంట్ ఉంది. బీజేపీ అంది నో వే అతనికి టికెట్ ఇవ్వడానికి మేము ఒప్పుకోమని అనేసింది. డిస్పైట్ బీయింగ్ అవర్ అలై వి విల్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్ ఇట్ అని. అతని అలైస్ కా ప్రజ్వల్ రేవన్న తను యాక్చువల్ గా అప్పటికే పోటీ చేస్తున్నాడు అనుకుంటా. అవును, నో వే అని అనేసారు. బ్రిజ్ భూషణ్ మీద ఆరోపణలు వచ్చినంతసేపు బ్రిజ్ భూషణ్ కి వీళ్ళు ఎటువంటి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు క్లియర్ అయింది కదా. సో నిజంగా చెప్పాలంటే టు సమ్ ఎక్స్టెంట్ బీజేపీ లాంటివి వచ్చినప్పుడు దే విల్ నెవర్ ఎవర్ ఫైట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాంటిది ఒక్కటి జరిగితే ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది ఇష్యూ. ఇప్పుడు యూపీ చెప్పారు, రాజస్థాన్లో కాంగ్రెస్ హయాంలో జరిగాయి రేపులు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ బలాత్కారాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి. ఇప్పుడు మీరు ఉన్నామని అనేసారు, నేను హాథ్రస్ అనేసాను బీజేపీ హయాం. కాంగ్రెస్ లో మరి జరిగిన మనకు పేర్లు గుర్తొస్తాయా? అశోక్ గెహ్లోట్ దాంట్లో జరిగాయి, గుర్తొచ్చాయా? పేరు నాకే గుర్తు రావట్లేదు. నేను సమర్థించామని బీజేపీ నాకే పేరు గుర్తు రావట్లేదు. ఎందుకు? నరేటివ్, ఆల్గోరిథం ఇంటర్నేషనలైజ్ అయ్యి ఇప్పుడు హాథ్రస్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయింది. ఒక పల్లెటూరులో ఒక అమ్మాయికి జరిగిన బలాత్కారం ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. వై? అండ్ దాంట్లో పిఎఫ్ఐ హ్యాండ్ ఉంది, పిఎఫ్ఐ బ్యాండ్. అది ఐ బిలీవ్ అవర్ ఆడియన్స్ నోస్ దట్. హాథ్రస్ దాంట్లో పిఎఫ్ఐ హ్యాండ్ ఉంది. సో నేను అదే అంటాను కదా, ఇఫ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ వీ హ్యావ్ టు చెక్ 360 degrees. నేను అన్నా నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలి, నేను సమర్థిస్తా. కానీ నీట్ ప్రొటెక్షన్ నేను సమర్థించా. నేను అన్నా ఐ ఎక్స్ప్రెస్డ్ మై డిసప్పాయింట్మెంట్ ఆన్ బీజేపీ ఫర్ నాట్ బీయింగ్ వెరీ వోకల్, ఫర్ నాట్ సపోర్టింగ్ ప్రైమ్ మినిస్టర్. దే మేడ్ ఎ మిస్టేక్ అని అన్నా. In the same way, if they don't make a mistake, even if the entire world is against them, I'll stand with them. ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో ఐ థింక్ నేను ఒక్కనే పిచ్చోడిని ఇక్కడ ఆయన మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు సమర్థించింది. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ డిడ్ దట్. ఎందుకంటే ఎవరు అంత ధైర్యం కూడా చేయలేదు సిజేపీ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ఆయన సమర్థించడానికి. నేను ఇక్కడే మీరు నవ్వారు ఒకసారి బిల్లి తీయాలంటారంటే నేను ఇంకొక మంత్రి పదవి ఎక్స్ట్రా ఇవ్వాలన్నా ఆయనకి. నేనన్నా సో తప్పు జరగనప్పుడు ఖచ్చితంగా నేను బీజేపీ వాళ్ళని సమర్థిస్తా. తప్పు చేసి నేను 100% వాళ్ళ తప్పు చేశారు, దే షుడ్ బి లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంట. బ్రిజ్ భూషణ్ తప్పు చేయలేదు, కోర్టే చెప్పింది అగైన్. నా హూ విల్ గివ్ బ్యాక్? ఆరోపణలు జరిగిన తర్వాత ఇప్పుడు దానికి ఇప్పుడు ఎవరైతే పోగట్లు వాళ్ళు గోల చేశారో విల్ ది అపాలజీస్? వాళ్ళు అపాలజీ కూడా చెప్పలే. కాంగ్రెస్ హుడాస్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు అపాలజీ చెప్పారా? ఫోగాట్స్ వాళ్ళు ఎందుకండి అలిగేషన్ పెట్టారు? లైక్ యూనో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ క్యాస్ట్ ఇష్యూ అక్కడ. అది నిజానికి క్యాస్ట్ ఇష్యూ. మనకి హర్యానాలో జాట్స్ సుప్రీం, అంటే ఎవరు జాట్లే ముఖ్యమంత్రులు అవ్వాలి, వాళ్ళు లేకుండా లేరు అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది. బీజేపీ మొదటిసారి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు నాన్ జాట్ని చేశారు, ఒక ఓబీసీ వ్యక్తిని. ఫ్రమ్ దట్ టైం అందరూ కూడా ఆయన మీద కక్ష కట్టారు, మనోహర్ లాల్ ఖట్టర్ మీద. ఎస్పెషల్లీ ఫార్ములాస్ అప్పుడు ఆయన కంటైన్, హర్యానాలో చాలా మటుకు కంటైన్ చేశారు. ఆ ఖలిస్తానీలని కొంచెం గట్టిగానే ఆయన లాఠీలు జుల్పించారు. సో దాంతో అది ఇంకా అగ్రిగేట్ అయింది ఖలిస్తాన్ది. సో జాట్లది ఇంకొక పక్కన. దాంతో ఏమైందంటే జాట్ తప్ప ఇంకొకళ్ళు ఎందుకు ఉండాలి? అందుకే మీరు చూసుకున్నట్టయితే సో కాల్డ్ రెస్లర్స్ ప్రొటెస్ట్ వాళ్ళ డిమాండ్లో ఈ రెస్లింగ్ హెడ్ ఎవరైతే ఉంటారో జాట్ ఉండాలని అన్నారు, జాటే ఉండాలని అన్నారు. సో ఇట్ వాస్ ఎ క్యాస్ట్ ఇష్యూ. దాంట్లో ఇట్ వాస్ నాట్ అబౌట్ జస్టిస్,